ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని బ్లాగ్స్. నేను పోస్ట్ చేశాను కదండి. ఐ మీన్ పోస్ట్ చేస్తే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ పెట్టానండి. రేపటి నుంచి మనం డైలీ టార్గెట్స్ డైలీ టార్గెట్స్ చేద్దాము అని. సో చాలామంది ఎస్ అని చెప్పారు. సో ఇప్పటి నుంచి డైలీ టార్గెట్స్ వస్తాయండి. డైలీ టార్గెట్స్ వీడియోస్ వస్తాయి. సో డే 1 నుంచి డే 20 వరకు నేను టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసేసానండి. సో ఎవ్రీడే మనకి ఎర్లీ మార్నింగ్ 10:30 లోపల, ఐ మీన్ 10 to 10:30 లోపల మనకి డైలీ టార్గెట్స్ అనేవి వీడియో వచ్చేస్తుంది. దాన్ని బట్టి ఎవరైనా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే ఫాలో అవ్వచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఈ టైం టేబుల్లో నేనేం కవర్ చేస్తున్నానంటే జీకే అండి. స్ట్రాటజిక్ జీకే అండ్ రీజనింగ్, మ్యాథ్స్ అండి. మ్యాథ్స్, రీజనింగ్ వెయిటేజ్ ఎక్కువ కదండి. అలాగే జనరల్ అవేర్నెస్లో స్ట్రాటజిక్ జీకేకి ఎక్కువ వెయిటేజ్ ఉంది. సో ఈ 3 కవర్ చేస్తున్నాను. బ్యాలెన్స్ ఉన్నవి మళ్ళీ చూద్దామండి. మనం ఇవి రీజనింగ్ అండ్ ఇప్పుడు జనరల్ అవేర్నెస్లో మిగిలినవి మనం చేయొచ్చు. కానీ మనం రీజనింగ్, మ్యాథ్స్ మర్చిపోకూడదు కదండి. సో ఫస్ట్ ఇవి రివైజ్ చేద్దాం, ఎక్కువ మార్క్స్ కదా. సో అలాగే ఈ 3 చేసేసిన తర్వాత మిగిలినవి ఇంకొకటి యాడ్ చేసుకొని మళ్ళీ రివైజ్ చేసుకుంటూ వద్దాం. ఓకేనా? సో ఫస్ట్ డే 1 అనేది బుక్స్ అండ్ ఆథర్స్ అండి. స్ట్రాటజిక్ జీకేలో బుక్స్ అండ్ ఆథర్స్. నేను బుక్స్ అండ్ ఆథర్స్ మీ దగ్గర బుక్స్ ఉంటే చదువుకోండి. లేదంటే నేను 2 వీడియోస్ ఉన్నాయండి బుక్స్ అండ్ ఆథర్స్కి సంబంధించినవి మన ఛానల్లో. సో వాటిని చూసైనా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? ఇంకా మీకు ఎక్కడన్నా బుక్స్ అండ్ ఆథర్స్ సోర్స్ ఇంకా ఎక్కడన్నా నా వీడియోస్ చూసిన తర్వాత కూడా ఇంకా ఉన్నాయనుకుంటే అవి కూడా ప్రిపేర్ అవ్వండి. మనకు 1 మార్క్ ఖచ్చితంగా వస్తుంది. సో వదులుకోలేము కదా. నా వీడియోస్తో పాటు ఇంకెక్కడైనా సోర్స్ దొరికితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్ అండి. కోడింగ్ అండ్ డీకోడింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. రీజనింగ్లో మనకి ఎక్కువ వెయిటేజ్ ఉంది. అందుకే ఎక్కువ వెయిటేజ్ ఉన్నాయి నేను మళ్ళీ ఫస్ట్లోనే రివైజ్ పెట్టేశానండి. మనకి బాగుంటాయి. 1కి 2 సార్లు రివైజ్ చేస్తే బాగా గుర్తుంటే స్పీడ్గా చేయొచ్చు కదా మనం. సో అందుకనే ముందే పెట్టేశాను. ఇంకొకసారి రివైజ్ చేద్దామండి ఇదంతా అయిపోయిన తర్వాత ఇంపార్టెంట్ చాప్టర్స్ వరకు. ఓకేనా? కోడింగ్ అండ్ డీకోడింగ్. అసలు ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ ఏంటంటే మనకి ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదండి. ABCDEFG A to Z వరకు వాటికి నెంబర్స్ ఇచ్చేస్తారు. అలా ఉండండి, నేను చూపిస్తాను, ఆగండి. చూడండి, ఇలా ఉంటుంది కోడింగ్ అండ్ డీకోడింగ్. ఇలా A to Z వరకు ఆల్ఫాబెట్స్కి నెంబరింగ్ ఇచ్చేస్తాం. ఇదే నెంబరింగ్ అనేది రివర్స్ ఆర్డర్లో కూడా వస్తుందండి. చూడండి, ఇది A 1 2 3 4 ఇక్కడ Z వరకు, తర్వాత Z నుంచి 1 2 3 4 A అనేది 26 అవుతుంది. ఇలా కూడా దీన్ని కూడా రివర్స్ కోడింగ్ అంటారండి. ఇది కోడింగ్. చూడండి, మామూలుగా అయితే Aకి 1 అలా ఇస్తాం కదా, అలా కాకుండా రివర్స్ నెంబరింగ్ అండి. ఇది రివర్స్ నెంబరింగ్. Aకి 26 ఇస్తాము. సో దీన్ని రివర్స్ నెంబరింగ్ అంటారండి. ఓకేనా? ఇదొక టైపు. అండ్ రివర్స్ నెంబరింగ్ ఇదొక టైప్ అండి. యాక్చువల్గా లెటర్ టు లెటర్ ఇవనేవి 4 టైప్స్ ఉంటాయండి. రివర్స్ కోడింగ్, రివర్స్ బట్ వన్ చేంజ్, ఆల్ఫాబెట్ ఆర్డర్, లెటర్ సిరీస్, లెటర్ టు నెంబర్. అంటే మనకి లెటర్ టు నెంబర్స్ ఇస్తారండి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. లెటర్ టు నెంబర్ అనేది ఏ యాపిల్ అనే దానికి నెంబర్స్ ఇస్తారండి. అలా మనకి ఇంకొక వర్డ్ ఇచ్చేసి దానికి నెంబరింగ్ ఏంటో కనుక్కోమంటారు. లెటర్స్ ఒక యాపిల్ అనేదాన్ని ఈ నెంబర్స్ అనేవి టోటల్ చేసి ఇవ్వడం, లెటర్ అండ్ వర్డ్ టోటల్ అమౌంట్, ఇలా ఇది చూడండి, ఇదంతా యాడ్ చేసేసి ఇస్తారు. లేదంటే 1 2 3 4 యాపిల్లో 5 నెంబర్స్ ఉంటాయి, దాన్ని స్క్వేర్ చేస్తే 25, ఇలా కూడా ఇస్తారండి. సో చాలా మోడల్స్ ఉంటాయి. ఈ ఆల్ఫాబెట్ కోడింగ్ అండ్ డీకోడింగ్లో చాలా మోడల్స్ ఉంటాయండి. మనకి ఈ నెంబర్ కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇలాగే ఇవిను, ఇంకోటి లెటర్ సిరీస్. ఓకే, అవి సిమిలర్గా ఉంటాయండి.
సో చాలా మోడల్స్ ఉంటాయి. మనం బాగా ప్రాక్టీస్ చేయంగా మనకే వచ్చేస్తాయండి. సో ఇదేం పెద్ద కష్టమేం కాదు. మనకి చేస్తూ ఉంటే అలవాటైపోతుందండి. ఓకేనా? ఒకవేళ మీకు ఈ అర్థం కాలేదు, నాకు ఎక్స్‌ప్లనేషన్ కావాలి అనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి. నేను వీడియో అనేది చేస్తాను. ఓకేనా? ఇది ఇక్కడికి కోడింగ్ అండ్ డీకోడింగ్ అండి. సో ఇక్కడికి కోడింగ్ అండ్ డీకోడింగ్ అయిపోయింది. నెక్స్ట్ సింప్లిఫికేషన్ అండి. మనకి సింప్లిఫికేషన్ అనేది బాడ్మాస్ రూల్ యూజ్ చేయాలండి. బాడ్మాస్ రూల్ అందరికి తెలిసే ఉంటుంది కదా. సింప్లిఫికేషన్స్ ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీకే కదండి, గ్రూప్ డీకి కూడా ఇప్పుడు నేను చెప్పేవన్నీ గ్రూప్ డీకి కూడా యూజ్ అవుతాయండి. ఓకేనా? ఎన్టీపీసీకి అనే కాదు, గ్రూప్ డీకి కూడా యూజ్ అవుతాయి. సేమ్ సిలబసే కదండి, మ్యాక్సిమం సేమ్ సిలబసే అండి. జనరల్ అవేర్నెస్లో మాత్రమే మనకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మ్యాథ్స్ అండ్ రీజనింగ్లో సేమ్ సిలబసే అండి. జనరల్ అవేర్నెస్ వేరేగా ఉంటుంది. స్ట్రాటజిక్ జీకే కూడా సేమేనండి. సో గ్రూప్ డి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకే, సింప్లిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండి మన ఎన్టీపీసీ వాళ్ళకి. మ్యాక్సిమం 3 to 4 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది మన అదృష్టం బాగుంటే. సో దీనికి బాడ్మాస్ రూల్ యూజ్ చేయాలండి. సింప్లిఫికేషన్లో మనం మెయిన్గా ఏంటంటే మనకి ఒక సమ్ ఇస్తారండి. ఆ సమ్ మనకి ఎలా పడితే అలా చేయకూడదు. బాడ్మాస్ రూల్ యూజ్ చేసి మాత్రమే బాడ్మాస్ రూల్స్ యూజ్ చేసి మాత్రమే సమ్ అనేది మనం చేయాలి. సో ఫస్ట్ బి అంటే బ్రాకెట్ అండి. ఇలా బ్రాకెట్ ఇచ్చింటారు. సో ఫస్ట్ అది చేయాలి, బ్రాకెట్లో ఉన్నది చేయాలి. తర్వాత ఆఫ్ అండి. క్వశ్చన్లో మనకి ఆఫ్ అని ఇస్తే రిలేటెడ్ ఆఫ్ అంటే ఏం లేదండి, ఇంటూ. ఫస్ట్ అది చేయాలి, ఆఫ్ అని సింబల్ ఉంటే. తర్వాత డివిజిబుల్ అండి. డి అంటే డివిజిబుల్ చేయాలి. తర్వాత మల్టిపుల్ చేయాలి. ఆ తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. తర్వాత యాడ్ చేయాలండి. ఇదే రూల్ మనం ఫాలో అవ్వాలి. సో ఇదే ఆర్డర్ ఫాలో అవ్వాలండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 25/5 ఇంటూ 2 + 3 - 2 ఇలా ఇచ్చారనుకోండి. ఫస్ట్ మనం 5 ఒకట్ల 5 5 25, తర్వాత మల్టిపుల్ చేయాలండి. ఇంటూ 2 అంటే 10, తర్వాత సబ్ట్రాక్ట్ చేయాలి. -2 + 3 అంటే 11. ఇలానే చేయాలి. ఫస్ట్ డివిజిబుల్, తర్వాత మల్టిపుల్, తర్వాత సబ్ట్రాక్ట్, తర్వాత యాడ్. ఓకేనా? బాడ్మాస్ రూల్ అంటే ఇదేనండి. బాడ్మాస్ రూల్తోనే యూజ్ చేసి చేయాలి. అప్పుడే మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. ఖచ్చితంగా ఈ రూల్ అనేది మనం పాటించాలి. ఓకేనా? ఈ సింప్లిఫికేషన్లో ఇదేనండి, ఇది ఒక్క పాయింటే. అలాగే స్పీడ్ క్యాలిక్యులేషన్ ఉండాలండి మనకి. అప్పుడు మనం తొందరగా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయగలం. ఓకేనా? ఇంతేనండి. సింప్లిఫికేషన్ అయితే అంతేనండి. అందులో ఏముండదు, బాడ్మాస్ రూల్ మాత్రమే యూజ్ చేయడం మాత్రమే ఉంటుంది. ఓకేనా? చూడండి, టార్గెట్స్ డే 1 టార్గెట్స్ ఏంటంటే బుక్స్ అండ్ ఆథర్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, సింప్లిఫికేషన్ అండి. ఈ 3 అనేది డే 1 టార్గెట్స్ అండి. ఓకేనా? ఎవరైనా డే 1 టార్గెట్స్ కంప్లీట్ చేస్తే నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నుంచి డే 1 స్టార్ట్ అయింది కదండి, డే 20 వరకు మన టైం టేబుల్ అనేది కంటిన్యూగా వీడియోస్ అనేది పోస్ట్ అవుతూనే ఉంటాయి. ఓకేనా? అలాగే బుక్స్ అండ్ ఆథర్స్ నేను వీడియోస్ పెట్టానండి, స్ట్రాటజిక్ జీకే. ఒకసారి ఎవరైనా చూడకపోతే చెక్ చేయండి. అలాగే టెలిగ్రామ్లో నోట్స్ కూడా నేను ప్రొవైడ్ చేశానండి. టెలిగ్రామ్లో మన ఛానల్కి సేమ్ నేమ్తోనే టెలిగ్రామ్ ఉంది. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా నోట్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? ఓకే అండి. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. నేను మీకు కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ అందరికీ.